హిందూ శంకరం సక్సెస్ నేపథ్యంలో హిందుత్వంలోనే ఉంటూ కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళ బయటికి తీసుకొచ్చి ఇప్పుడు ఇదిగో మీ హిందువులే చెప్తున్నారు మీ హిందుత్వం కరెక్ట్ కాదు అని కొందరు ఒక ప్రచారాన్ని ప్రారంభించారు. ఇది ఒక మైండ్ గేమ్. దాంట్లో ఒకటి బ్రహ్మానందం మాట్లాడింది. ఒకసారి ఏం మాట్లాడారు విందాం. ఇవాళ ఎంతమంది సమాధుల మీద మనం నిలబడి జాతీయ జెండా ఎగరేస్తున్నామో తెలుసు కదండి. అలాగా ఎంతో మంది మహనీయుల యొక్క, ముఖ్యంగా స్త్రీల యొక్క ఆశయాల మీద మనం బతుకుతూ, ఇందాక అమ్మాయి చెప్పింది, నేను వాళ్ళు ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్నానంటే దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు సావిత్రిబాయి ఫూలే. ఎంత కష్టపడ్డారండి. మనుధర్మ చరిత్రలో ఆయన మను ఏం చెప్పాడంటే, స్త్రీలకి చదువు ఉండకూడదు, స్త్రీలు అసలు బయటకు వచ్చి కనపడకూడదు. ఆల్మోస్ట్ ఇప్పటికే అవే కొంచెం ఫాలో అవుతున్నట్టున్నారు. స్త్రీలు చదువుకోకూడదు, స్త్రీలు బయటకు వచ్చి మాట్లాడకూడదు. అందుకనే ఇప్పటికీ మనకి కొన్ని బాగా మారుమూల పల్లెటూళ్ళలోకి వెళ్ళినప్పుడు ఎవరైనా ఇంట్లోకి వచ్చి మాట్లాడితే గబుగ్గురు గుమ్మం పక్కకి వెళ్ళి వారు లేరండి ఇంట్లో అని చెప్తారు. అది సంప్రదాయం అని. అదే కాకుండా ఇంకా 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 స్త్రీ చదువుకుంటే వేదాల్లో చెప్పబడింది ఏంటంటే వర్షాలు పడవు, కరువు కాటకాలు వస్తాయని. ఆ భయం కూడా పెట్టారు. ఎంతవరకు స్త్రీ జాతిని అణగదొక్కాలో అంతవరకు అణగదొక్కుతూ వాళ్ళు పైకి రాకుండా ఉండాలని కోరుతూ వాళ్ళకు ఒక వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఉండకూడదు. లేడీస్ అండ్ దానికి ఇది ఆయన మాట్లాడిన దీన్ని ప్రస్తుతం ట్రోల్ చేస్తున్నారు. వెంటనే నువ్వు అమ్ముడు పోయావు బ్రహ్మానందం ఇట్లాగా విమర్శించే వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడే ఒక కీలకమైనటువంటి అంశం గుర్తుపెట్టుకోవాలి. ఇట్లాంటి వాళ్ళని తిట్టేయడం లేకపోతే దుర్భాషలాడటం సరైనటువంటి అంశం కాదు. ఈయనలాంటి వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే, రైట్, నిజంగా స్త్రీలు అణచివేతకు గురయ్యారు, బయటికి తిరగకూడదని. ఇట్లాంటి ఎవరు చెప్పారు, ఎవరు రాశారు ఇవన్నీ? 800 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి ముస్లిం రాజులే. ఆ టైంలో స్త్రీలు మరి మగవాళ్ళకి తోడు లేకపోతే పోరాటం ఎట్ట చేశారు? స్వతంత్ర పోరాటంలో దుర్గాబాయి దేశ్ముఖ్ లాంటి వాళ్ళు మరి ఎలా పోరాడగలిగారు? లేదు, స్వతంత్ర పోరాటంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్కి ఒక మహిళా సైన్యమే నడిపాడు కదా, ఎలా నడవగలిగింది? మరి ఇది నిజంగా పాటించి ఉంటే కనుక. మరొకటి, ఈవేళ జరుగుతున్నటువంటి పరిణామాలు